నమస్కారం. వచ్చే నెల నవంబర్ రేపు 1 నవంబర్ అంటే మీకు ఓన్లీ నవంబర్ వస్తుంది, డిసెంబర్ వస్తుంది అనుకున్నాం. మాకు నవంబర్ అంటే ఒక పెద్ద పండుగతో సమానం. ఎందుకంటే సంక్రాంతి 2 నెలల తర్వాత వస్తే మాకు ముందుగానే నవంబర్లో వస్తుంది. ఎలాగంటే నవంబర్ 20 తేదీ తెలంగాణ సోనా షుగర్లెస్ 22 విత్తనాలు నారు పోస్తాం. అదేవిధంగా బీపీటీలు పెద్ద జీలకర్ర రేపు ఉదయాన్నే విత్తనాలు చల్లుతున్నాం. రెండు రకాలు రేపు విత్తనాలు చల్లుతున్నాము. మాకు చాలా సంతోషం. సంక్రాంతి అందరికీ లేటుగా వస్తుంది, మాకు ముందుగా నవంబర్లో స్టార్ట్ అవుతుంది. మాకు ఎందుకంటే ఇష్టం, తెలంగాణ సోనా షుగర్లెస్ అంటే మహా ఇష్టంగా చేస్తాం కాబట్టి ఈ బీపీటీలు ఈ విధంగా చేస్తాం. ఆ విధంగా రేపే 1వ తేదీ విత్తనాలు చల్లడం ప్రారంభిస్తున్నాం. మేము బీపీటీ 5204 సాంబా మసూరి సివిఆర్ పద్ధతిలో వరి సాగు, సౌటూరు వెంకయ్య ట్రాక్టర్ డ్రైవర్ ప్రాణ స్నేహితుడు, అదేవిధంగా చిన్నాన్న వేటగిరి పోలయ్య, ఈ విధంగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున, టీం మెంబర్స్ అమ్మమ్మ కుటుంబమైనటువంటి పోట్లూరు సేరన్న సమక్షంలో మనం రాళ్ళగుంట జనార్దన్ కొత్తగా వచ్చిన టీం మెంబరు. ఈ టీం మెంబర్ సారథ్యంలో బీపీటీ 5204 సాంబా మసూరి రేపే విత్తన చల్లకం, సీడ్ సోయింగ్ ఫెస్టివల్ రేపు. అదేవిధంగా నవంబర్ నెల కోసం బాబాయ్ అన్నట్టుగా 365 రోజులు ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు నవంబర్ నెల వస్తుందా, ఎప్పుడెప్పుడు తెలంగాణ సోనా వరి సాగు మనం మొదలు పెడతామా అన్న ప్రతి నెల ఉంటాం. మనం ప్రతి నెల ఆలోచిస్తూ ఉంటాం. ఆ విధంగా నవంబర్ నెల రేపటి నుంచి రానే వస్తుంది. ఈరోజు అక్టోబర్ నెల పరిసమాప్తం అయిపోతుంది. అది సోమశిల డ్యామ్ నిండు కుండలా ఉంది. ఎందుకంటే వాన్లో మీరు ఇప్పటికీ ఆలస్యం, అసలు అక్టోబర్లో పోయాల్సినటువంటి బీపీటీ 5204 నవంబర్ 1 వచ్చింది. ఎందుకంటే వర్షాలు ఇప్పుడు అది ప్రకృతి సహకరించకపోతే మనం ఏమీ చేయలేం. ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పటికీ కూడా ప్రకృతి సహకరించకపోతే ఏమీ చేయలేం. అందువల్ల నవంబర్ 1వ తారీఖున బీపీటీ 5204 విత్తనాలు చల్లకం రేపే ప్రారంభం. స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా నవంబర్ 22వ తారీఖున మనం ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ శనివారం బాబాయ్ తెలంగాణ సోనా చూడు షుగర్లెస్ బీపీటీ 5204 కూడా శనివారం చల్లుతున్నాం. అదేవిధంగా నవంబర్ 22వ తారీఖున శనివారం కూడా తెలంగాణ సోనా చల్లడం జరుగుతుంది. రెండు కూడా నవంబర్ నెలలో గ్యాప్ కూడా 22 రోజులు దాకా ఉంది. అయినా కూడా రెండు మనకి మార్చి 2026 వచ్చే సంవత్సరం 2026 దాకా మన ప్రయాణం కొనసాగద్ది. వచ్చే సంవత్సరం 2026లో మనం వరి కోతలు కోయడం జరుగుతుంది. ఓకే, ఇది మన రబీ ప్లాన్ సీజన్. రేపు 1వ తేదీ నుంచి. ఓకే, అందరికీ నమస్కారం. ఈ రోజుతో అక్టోబర్ నెల పూర్తయిపోయింది. 31వ తారీఖు అక్టోబరు. రేపు 1వ తారీఖు నవంబర్ 1 365 రోజులు ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఏ పండుగైనా, ఇప్పుడు భోగి పండుగ కానీ, సంక్రాంతి కానీ, దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సరం, ఇలా విజయదశమి, ఇలా ఎన్నో పండుగలు, ఉగాది, శ్రీరామనవమి, ఇలాగా సంవత్సరానికి ఒకసారి అయితే ఏ విధంగా అయితే వస్తుందో మనకు కూడా తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా కూడా సంవత్సరానికి ఒకసారి మనం వేసేది. అది కూడా నవంబర్ నెలలో. నవంబర్ నెలలో ఎందుకు వేస్తామంటే ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ. ఎప్పుడు పడితే మనకి ఇష్టం కదా అని ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి లేదు. అది అందరికి తెలిసినటువంటి విషయమే. నవంబర్ 15 పైన మన నెల్లూరు జిల్లాలో పోసుకోవాలి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. ఈ సంవత్సరం కూడా ఈ 2025లో నవంబర్ 22వ తారీఖున వెయ్యాలని నేను టీం మెంబర్స్ అందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీపీటీ 5204 రేపు ఉదయమే విత్తనాలు చల్లకం ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ రెండు ప్రస్తుతానికి మనం తీసుకున్నటువంటి ఈ 2 వరి సాగులే మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. బాబాయ్ వేటగిరి పోలయ్య, అదేవిధంగా ప్రాణ స్నేహితుడు సౌటూరు వెంకయ్య ట్రాక్టర్ డ్రైవరు. ఈ విధంగా అంటే వీళ్ళు అంటే బంధువులనో లేకపోతే స్నేహితులను పెట్టుకుంటే వాళ్ళలో ఆ చేసే పనితనం, ఆ ఉండే ఇంట్రెస్ట్, ఆసక్తి, చెయ్యాలన్న ఆసక్తి ఉంటే ఆ శక్తి మీలో ఆవహిస్తుంది అనేది వాస్తవం. ఆ విధంగానే ఈ రోజున ఇంత సక్సెస్, ఇంత పాపులారిటీ, ఇంత రావడానికి కారణం కూడా టీం మెంబర్స్ యొక్క సపోర్ట్ అని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉంటాను. ఆ విధంగానే దాదాపు ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం నవంబర్ వస్తుంది కాబట్టి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి దాదాపు 4 నెలల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్.